హైదరాబాదు పట్టణంలో అడ్డగోలుగా అవుతున్న కల్తీ బాగోతాని బయట పెడుతున్న హెచ్ పాస్ట్ పోలీసుల తానికి హైదరాబాదు పోలీసుల పేప సజ్జనార్ సార్ పోయిండట. ఇప్పుడు పని కట్టుకొని మరి దొంగదందాలు చేసుకుంటా కల్తీ చేస్తున్న పట్టుకున్న హెచ్ పాస్ట్ పోలీసుల తానికి ఎందుకు పోయిండు, ఇంకెవరన్నా పట్టుకోమనడా అంటే ఇక చెప్తా పండ్రి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఈ ఒక హెచ్ ఫాస్ట్ కార్యాలయానికి రావడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో మీరందరూ కూడా బాగా కృషి చేశారు. టాస్క్ ఫోర్స్ మీరందరూ కూడా హెచ్ ఫాస్ట్ ఆఫీసర్స్ మీ యొక్క ఆఫీసర్స్ నేతృత్వంలో. ఈయనరా సజ్జనార్ సార్ ఏమంటుండో, హెచ్ పాస్ట్ పోలీసులను ఏర్పాటు చేసుడుతోనే కల్తీ చేస్తున్న బట్టెవాయిగాలను దొరకబట్టుకుంటా అటు పబ్లిక్ కూడా మంచి తిండి అందితట్టు పని చేస్తుండ్రని అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మంచి పని చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి వాళ్ళు కొన్ని సంవత్సరం కూడా వాళ్ళు జీవనం కూడా పెంచడానికి మీరందరూ కూడా అదేవిధంగా ఒక ఆరోగ్య హైదరాబాదు సురక్షిత హైదరాబాద్ ఒక నినాదంతో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. సో అందుకు మీరందరూ కూడా నా తరఫు నుంచి సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు అభినందిస్తున్నాను. అయ్యా సజ్జనార్ సారు, ఇప్పుడు కల్తీ అన్నది ఒక పట్టణంలోనే కాదు, ఇటు పల్లెల పొంట జిల్లాల పొంట కూడా జరుగుతున్నది. కాబట్టి మీరు పట్టణంలో కదా హెచ్ పాస్ట్ పోలీసుల బృందం ఏర్పాటు చేసినట్టే పల్లెల్లో కూడా సపరేట్ టీములు పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా కల్తీ జరగకుండా చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. పేరుకు 4 దినాలు చెక్కింగులు చేసి ఫోటోల కోసము వీడియోల కోసము పోజులు పెట్టి సోషల్ మీడియాల వీడియోల కోసము పని చేసుడు కాకుండా పని కట్టుకొని నెలకు 30 రోజులు కూడా దినం తనిఖీలు చేసుకుంటా కల్తీ అన్నది జరగకుండా చూస్తే చాలా బాగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.